వేద అమ్మా వేదా వేద అమ్మా వేద వేద ఏమైందమ్మా రా వేద? కూర్చో కూర్చోమ్మా ఇలా కూర్చో ఏమైందమ్మా? ఏమైంది? ఏయ్ వేద అయ్యో అమ్మా నొప్పిగా ఉందా? నొప్పేం లేదు నాన్న. నీకేం కాలేదు కదా? అమ్మ వేద పెద్ద దెబ్బేం తగలేదు కదా? అయ్యో అయ్యో వదినా, అయ్యో మంట ఏమైంది వదినా? అన్నపూర్ణ అయ్యో ఏమైందమ్మా? అయ్యో అత్తయ్య, అత్తయ్య జాగ్రత్త అత్తయ్య. బాలు! అత్తయ్య ఏమైంది? ఏం కాలేదులే, అనుకోకుండా తల గుమ్మానికి కొట్టుకుంది. అనుకోకుండా జరగలేదు తల్లి. హెచ్చరిక. ఆ పిల్ల నుదుటి రాతలో ఉన్న గండం, జరగబోతున్న ప్రమాదం. హెచ్చరిక తల్లి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నిజం స్వామి. ఏంటమ్మా నువ్వేమంటున్నావో కరెక్ట్గా చెప్పమ్మా. మీరాగండి మావయ్య, ఇలాంటి వాళ్ళు అంతే. చేయి చూపించామనుకో ఓ సోలెడు బియ్యం కోసం సోది చెప్తారు, లేదా రెండు మాటలు భయపెట్టేలా చెప్తే ఏదైనా ఇస్తారని ఆశపడుతూ ఉంటారు మావయ్య, అంతే. అంజీ, బాలు, ఎక్కడ్రా? రండ్రా. బాబు, మేము మా కడుపు నింపుకునేది ఈ వృత్తితోనే, కానీ కేవలం కడుపు నింపుకోవడానికే ఈ వృత్తి చేయమయ్యా. ఇది ఆ దేవుడు మాకిచ్చిన వరం. మాకు మాత్రమే ఇచ్చిన వరం స్వామి. నా మాట పొల్లు పోదు. అంటే తలకి గుమ్మం తగిలితేనే కీడు జరిగిపోతుందా? ప్రమాదాలు వచ్చేస్తాయా? బాలు, అంజీ, లోపల మంటలు అంటుకున్నాయి, తొందరగా రండి. అత్తయ్య రండి. బాలు, అత్తయ్య త్వరగా ఏదో ఒకటి చేయరా. అన్నపూర్ణ బాలు. అయ్యో అమ్మా ఏమైందన్నపూర్ణ? ఇలా జరిగిందేంటి? అది నేను పూజిస్తుంటే కొబ్బరికాయ కింద పడి సడన్ గా మంటలు అంటుకున్నాయండి. హెచ్చరిక. నా మాట పొల్లు పోదు తల్లి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను.
ఉన్నది ఉన్నట్టు చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. ఎప్పుడూ జరగంది ఇలా జరిగిందేంటి? అక్కడేమో వేద వస్తుంటే తలకి గుమ్మం తగిలింది. అదే సమయానికి ఇక్కడ వదిన పూజ చేస్తుంటే మంటలు అంటుకున్నాయి. అయ్యో, సోదావిడేమో ఏదో హెచ్చరిక అంటుంది, వేదాకేదో ప్రమాదము అంటుంది. ఊరుకోవయ్యా, ఆవిడ చెప్తే నమ్మేస్తావా? గుమ్మం అన్నాక తగలకుండా ఉంటుందా? దీపం అన్నాక క్లాత్ పెడితే కాలకుండా ఉంటుందా? నీ నోరు మాత్రం మూతపడకుండా ఉండదా? ఆ, ఉమ్. అలాంటి వాళ్ళు ఏదైనా చెప్పారంటే అది నిజమే అవుతుందిరా శివ.